గజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు వక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేన కలికల్మషాపనోదయ పడుతరే వేద కనక కథా ప్రస్తూయతే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క వేదసారం అనే కార్యక్రమంలో మనము కొన్ని ధారావాహికలుగా అనేకమైనటువంటి వేద మంత్రాలు, మంత్రాల యొక్క అర్థముల యొక్క సారములు అన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా షోడశ కర్మలు, ఆ కర్మలకు ఆచరించేటువంటి విధానం, ఇందులో పురుష సూక్తం, శ్రీ సూక్తం అని రెండు విధాలు. నమకం చమకం చైవ పురుష సూక్తం చ యద్విదుః మహాదేవేన తత్తుల్యం తన్మే మనః శివ సంకల్పమస్తు. నమకం, చమకం, పురుష సూక్తం ఇవి మూడు కూడా ప్రతినిత్యము వినవలసినటువంటి వైదిక మంత్రములు, వేద మంత్రములు. ఈ మంత్రములను విన్నంత మాత్రాన మనిషి సాక్షాత్తు పరమాత్మ సన్నిధికి చేరువవుతాడు. పరమాత్మ సన్నిధికి చేరువవడము అని అంటే పరమాత్మ దగ్గరికి ఇక్కడి నుండి విడిచి దేహత్యాగం చేసి వెళ్ళడం అని కాదు. పరమాత్మ సాయుధ్యాన్ని పొందడము అంటే అణువణువున ప్రతి జీవిలోనూ పరమాత్మను చూసేటువంటి వాడుగా జీవిస్తాడు అని అర్థం. అందరికంటే ఐశ్వర్యవంతుడు ఎవరు అని అడిగితే రేపటి గురించి ఆలోచన లేనటువంటి వాడు ఐశ్వర్యవంతుడు. అలాంటి ఐశ్వర్యవంతుడు ఎవరవుతాడు అనే ప్రశ్న మనం వేసుకుంటే నమక చమకములు, పురుష సూక్తము నిత్యము పారాయణము లేదా శ్రవణం చేసినటువంటి వాడు అవుతాడు అని మనకు అనేకమైనటువంటి వైదిక గ్రంథాలు ఇచ్చినటువంటి మాట. అందుకు గాను మనం పురుష సూక్తంలో సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం అని పురుష సూక్తం యొక్క మొదటి మంత్రం, మొదటి రొక్కు. ఈ రొక్కులో ఏం చెప్పబడుతోంది అని అంటే సహస్రశీరుషాః 1000కు పైగా తలలు కలిగినటువంటి వాడు. అనగా ఒక మనిషికి 1000 తలలు ఉంటాయా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఇక్కడ ప్రతి అణువులోనూ ప్రతి జీవిలోనూ ఉన్నటువంటి వ్యాప్తి చెందినటువంటి పరమాత్మ 1000కి పైగా తలలు ఉన్నట్టుగా, అనగా ప్రతి జీవికి ఉండేటువంటి ప్రతి తలని పరమాత్మ తలగానే భావించుకోవాలి. సహస్రాక్ష సహస్రపాత్ 1000కి పైగా పాదాలు, 1000కి పైగా చేతులు, 1000కి పైగా కళ్ళు ధరించి ఉన్నటువంటి వాడు, విశ్వ విరాట్ స్వరూపముతో వెలుగొందేటువంటి వాడు. అలాంటి పరమాత్మ ఈ యొక్క విశ్వాన్ని అంతా కూడా చూస్తూ ఉంటాడు. సభూమిం విశ్వతో వృత్వా, భూమి యందు నివసించి ఉన్నాడు, విశ్వాన్ని అంతా తన గుప్పిట్లో పెట్టుకొని ఉన్నాడు. అలా ఉన్నటువంటి పరమాత్మ ఈ యొక్క లోకాన్ని అంతా కూడా సుభిక్షంగా ఉండేటట్టుగా చేస్తున్నాడు. ఇలా మనకు పురుష సూక్తం యొక్క లక్షణాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఇక్కడ బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత అని ఈ యొక్క రుక్కు పురుష సూక్తంలో వచ్చినటువంటి రుక్కు. ఋగ్వేదంలోను, యజుర్వేదంలోను, సామవేదంలోను ఈ పురుష సూక్తం యొక్క లక్షణాలు అనేక రకాలుగా తెలపబడ్డాయి. ఇక్కడ కేవలం ముఖము నుండి బ్రాహ్మణులు ఉద్భవించినారు, బాహువుల నుండి రాజులు ఉద్భవించినారు, తొడల నుండి వైశ్యులు ఉద్భవించినారు, పాదముల నుండి శూద్రులు ఉద్భవించినారు అని అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అలాంటి మాటలన్నీ కూడా తప్పుగా ఉన్నవి. వేదము ఎలా ఉంటుంది అంటే బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వాళ్ళంతా కూడా పరమాత్మ యొక్క ముఖారవిందము నుండి ఉద్భవించినటువంటి వారు. అలా రాజ్య
కాంక్ష ఉండి రాజ్యములో ఉండేటువంటి అనేకమైనటువంటి జనులను తన యొక్క పాలన ద్వారా ప్రజలనందరినీ కూడా కన్నబిడ్డల వలె పరిపాలన చేసి దుష్టశిక్షణ చేసేటువంటి వాడు, సామర్థ్యం కలిగినటువంటి వాడు, భుజబలం కలిగినటువంటి వాడు, ఈ విధముగా బాహువుల నుంచి ఉద్భవించినాడు అని మనం అర్థం చేసుకోవాలి. బాహురాజన్యః కృతః బ్రాహ్మణోస్య ముఖమాసీత్. బ్రహ్మజ్ఞానాన్ని పూర్తిగా ముఖము నుండి, భుజముల నుండి, భుజస్కందముల నుండి పూర్తిగా భుజబలం కలిగినటువంటి వాళ్ళు, రాజ్యాన్ని అధికారం చేసేటువంటి వాళ్ళు, ఇక్కడ ఎక్కడా కూడా తారతమ్యం లేకుండా చెప్పబడ్డది వేదం. ఊరు తదస్య యద్వైశ్యః. వైశ్య అనగా వర్తకాన్ని చేసేటువంటి వాళ్ళు అని అర్థం. గోవత్స వృషభ వాణిజ్య రక్షణార్థం. గోవులను, వృషభములను, వత్సలు అనగా గోవులకు పుట్టినటువంటి చిన్న లేగ దూడలను, అదే విధముగా సస్యాభివృద్ధి, వ్యవసాయాన్ని, కర్షకులను కాపాడేటువంటి వాళ్లను వైశ్యులు అని పిలువబడ్డారు. అక్కడ ఎక్కడా కూడా ఒక కుల ఆపాదన, ఒక ప్రాంత ఆపాదన, ఒక మత ఆపాదన అనేటువంటిది వేదం ఎప్పుడు కూడా చేయలేదు, చేయబడదు. అలా ఈ విధముగా చేసేటువంటి వాళ్ళను వైశ్యులు అని అన్నారు. పరమాత్మ కూర్చుని ఉన్నప్పుడు వారి యొక్క తొడల నుండి ఉద్భవించినారు అని, అనగా ఆ తొడ స్వరూపమంతా, పరమాత్మ యొక్క ఊరువు స్వరూపమంతా కూడా ఈ వర్తక వ్యాపార వ్యవస్థలో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. పద్భ్యాగం శూద్రో అజాయత. పరమాత్మ సేవ, పాదారవిందం కోసం ఎల్లవేళలా పరమాత్మను ఆరాధించేటువంటి వాళ్ళు, సేవా తత్పరులు, బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వాళ్ళు, అదే విధముగా వర్తకం చేసేటువంటి వాళ్ళు, అదే విధముగా రాజ్యాన్ని ఏలేటువంటి క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు సేవా బలముగా ఉండేటువంటి వాళ్ళు హరి పాదాల నుండి వచ్చినటువంటి వాళ్ళు. అనగా ఇక్కడ చూడండి, మంత్రులు ఉంటారు, అదే విధముగా సైన్యం ఉంటుంది, సైన్యాధ్యక్షత ఉంటుంది, అదే విధముగా భటులు ఉంటారు, కర్షకులు ఉంటారు. వీళ్ళందరూ కూడా పరమాత్మ పాదముల నుండి ఉద్భవించినారు. కావున ఇక్కడ ఎక్కడా కూడా కులమత వర్ణ విభేదాలు వేదములు ఎక్కడా చెప్పబడలేదు. కావున పరమాత్మ సేవను మనం చేస్తూ ఉండాలి. పరమాత్మ యొక్క విరాట్ స్వరూపము నుండి ఈ విధమైనటువంటి రూపాలు, తత్వాలు బయటికి వచ్చినాయి అని మనకు పురుష సూక్తం చాలా అద్భుతముగా వివరిస్తూ ఉంటుంది. ఈ విధముగా చంద్రమా మనసో జాతః, చక్షో సూర్యో అజాయత, ముఖాదింద్రశ్చాగ్నిశ్చ, ప్రాణాద్వాయురజాయత. పరమాత్మ యొక్క దేహం ఏదైతే ఉంటుందో అందులో చూడండి, చంద్రమా మనసో జాతః. చంద్రుడు అనేటువంటి వాడు మనఃకారకుడు. పరమాత్మ యొక్క మనస్సే కావచ్చు, మనము పరమాత్మను చూసేటువంటి మనస్సే కావచ్చు, ఇవంతా కూడా చంద్రునితో సమానమైనటువంటివి. చంద్రుడు ఉన్నంతటువంటి ప్రశాంతంగా ఉండేటువంటి మనసుతో పరమాత్మను ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని మనకు చెబుతూ ఉంది వేదం. చక్షో సూర్యో అజాయత. చూసేటువంటి కళ్ళు అగ్నితో సమానమైనటువంటివి. కావున ఇక్కడ అగ్ని సమానమైనటువంటి కళ్ళతో మనం చూడాలన్నా, అగ్ని సమానమైనటువంటి కళ్ళను మనం చూడాలన్నా పరమాత్మను సాక్షాత్తు ఆ దేవదేవుడిని మనసు యందు నింపుకొని మాత్రమే మనం ఆరాధించాలి అనేటువంటి విషయం మనకు వేదం చాలా గొప్పగా వర్ణిస్తూ ఉంది. ముఖాదింద్రశ్చ అగ్నిశ్చ. ఐంద్ర పదవి, ఐంద్రాగ్నముపసాదితం సర్వాభ్యో వా ఏష దేవతాభ్యో జహోతి. ఇంద్రత్వము అనేటువంటిది ఒక పదవి. ఆ పదవిని సంపాదించుకోవాలి అని అంటే దేవదానవులు యుద్ధం చేసినప్పుడు ఒకరిని ఇంద్రుడిగా నియమించినప్పుడు, ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్నటువంటి వాడు శచీ పురంధరుడు, పురంధర అనేటువంటి పేరు కలిగినటువంటి ఇంద్రుడు. ఈ విధముగా అనేకమైనటువంటి ఇంద్రులు వాళ్ళ యొక్క స్థానాన్ని మారుతూ ఉంటారు. ముఖాదింద్రశ్చ అగ్నిశ్చ. ఆ ఇంద్రస్థానం ఎక్కడుంది అంటే పరమాత్మ యొక్క ముఖం నుండే వచ్చింది. ముఖాదింద్రశ్చ అగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. ప్రాణమనేటువంటి వాయువు, ముఖము ఇంద్రుడితో సమానమైనటువంటివి, కళ్ళు అగ్నితో సమానమైనటువంటిది, అదేవిధంగా మనస్సు చంద్రుడితో సమానమైనటువంటిది. ఈ లక్షణాలన్నీ కూడా పురుష సూక్తంలో చాలా అద్భుతముగా వర్ణించి ఉన్నారు మనకు వేదాన్ని అందించినటువంటి శృతులు అన్నీ కూడా. అందుకని వేదారాధన చాలా ముఖ్యమైనటువంటిది, వేద పోషణ చాలా ముఖ్యమైనటువంటిది. వేదములు మన భారతదేశానికి చాలా అద్భుతమైనటువంటి పట్టుకొమ్ములు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి లేదు. వేదములో ఉన్నటువంటి ప్రతి అక్షరము కూడా ఆయుధమే. ఈ అక్షరము వలనే మనం ఈరోజు జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో తిరిగేటువంటి పశుపక్షాదులు, సంచరించేటువంటి మానవులు,
చతుష్పాదులు, ద్విపాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పరమాత్మ యొక్క ఆధీనంలో ఉన్నటువంటివే. ఆయన ఈ సృష్టి ఆరంభం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనల్నందరినీ కూడా చాలా శాంతమైనటువంటి చూపుతో చంద్రమా మనసో జాతః, మనస్సు యందు పూర్తిగా చంద్రుడు ఎంత చల్లగానైతే ఉన్నాడో అంతటి చల్లని ఆశీర్వచనాలు మన యందు కురిపిస్తున్నాడు అనేటువంటి అర్థాన్ని మనము తెలుసుకొని పరమాత్మ సేవనే పరమావధిగా మనం ఎల్లప్పుడూ కూడా ఈ వేద సేవను చేస్తూ ఉండాలి. ఈ విధముగా పరమాత్మ ఎక్కడెక్కడ ఉన్నాడు అంటే అణువు కన్న చిన్నవాడు, అన్నింటికన్న మిన్నవాడు, కనకనముననున్నవాడు అని చెబుతారు కవులు. అందుకు గాను పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అనేటువంటి శబ్దము, దానికి సంబంధించినటువంటి వ్యాకరణము, ఆ వేదంలో ఎక్కడెక్కడైతే వస్తున్నాడు పరమాత్మ అనేటువంటి ప్రశ్నను మనం వేస్తే సాక్షాత్తు రుద్రాధ్యాయమే ఈ పరమాత్మ ఉండేటువంటి స్థితిని మొత్తం మనకు వర్ణిస్తుంది అని మనకు ఈ రుద్రాధ్యాయం అంతా యజుర్వేదంలో తలమానికమైనటువంటి ప్రశ్న రుద్రాధ్యాయం మనకు చతుర్థకాండలో వచ్చినటువంటి విషయం అంతా కూడా మనకు చెబుతూ ఉంది. అందుకు గాను నమకం చమకం చైవ పురుష సూక్తం చ యద్విదుః, విద్వద్గలిగినటువంటి పండితులు, ద్విజులు ఈ రుద్రాధ్యాయాన్ని పఠనం చేయడానికి అర్హులవుతారు. ఎప్పుడైనా సరే ఉపదేశము తీసుకున్నటువంటి విద్యను మాత్రమే తాను పారాయణమో జపమో అనుష్ఠానమో చేయాలి. అది లేని పక్షాన పుస్తకం పట్టుకొని చదివినప్పుడు అందులో ఉండేటువంటి అక్షరములు మారితే దానికి పర్యవసానం చాలా తీక్షణంగా ఉంటుంది. అందుకుగాను గురువు లేని విద్య గుడ్డి విద్య, గురువు లేనటువంటి విద్యను ఎవరూ అభ్యాసం చేయరాదు అని మనకు వేదం చాలా అద్భుతంగా చెప్పింది. ఇక్కడ స్థావరం జంగమం జౌరాకాశం తన్మే మన శివ సంకల్పమస్తు. స్థావరము జంగమము, స్థావరము అనగా ఒక నివాసము అని మనం పరిగణలోకి తీసుకోవాలి. జంగమః అనగా పరిగెత్తు ఉండేటువంటి వాళ్ళు లేక సంచరించేటువంటి వాళ్ళను జంగమః అని అంటాం. ద్యౌరాకాశం, ద్యౌహు అనగా భూమి, అదే విధముగా ఆకాశం. ఈ ఆకాశానికి భూమికి మధ్యలో ఉండేటువంటి స్థావరములు జంగములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనకు ఈ వేదం పూర్తిగా అందించినటువంటి విషయం అక్షర సత్యం. అలాంటి వేదంలో మనము 6 అనువాకాలు పూర్తి చేసుకొని 7వ అనువాకంలో 11వ యజుస్సు వరకు మనం చెప్పుకుందాం. ఆ 11వ యజుస్సు నమః కూప్యాయ చ వట్యాయ చ. కూపములు అనగా బావులు, దిగుడు బావులు, స్నానానికి అనుకూలంగా ఉండేటువంటి బావులు, లేక దేవతార్చనకు తీసుకొని వెళ్ళేటువంటి నీళ్లను తీసుకొని వెళ్ళేటువంటి బావులు, వీటిని కూపములు అని అంటారు. అవటము అనగా పల్లముగా ఉండేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో నీళ్లు నిలబడకుండా అలా పయనించేటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని అవటము అని అంటారు. నమః కూప్యాయ చ వట్యాయ చ. ఎక్కడెక్కడైతే నీళ్లు కూపములలో ఉన్నాయో ఆ నీళ్లను చేది మనము ఎక్కడైతే బయటికి పోస్తూ ఉన్నప్పుడు పల్లముగా ఉండేటువంటి ప్రాంతంలో అవి సంచరించుకుంటూ ఆ జలములు వెళ్తున్నాయో ఆ నీళ్లు చేదేటువంటి వాడు, నీళ్లలో ఉండేటువంటి ప్రాణులు, అదే విధముగా ఆ నీళ్లను కలిగి ఉన్నటువంటి ఈ కూపములు, తరలిపోయేటువంటి ఈ పల్లమైనటువంటి ప్రాంతములు, ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపకంగా ఉండేటువంటివి. వీటికి నేను నమస్కరిస్తున్నాను. నమః కూప్యాయ చ వట్యాయ చ అని ఈ విధముగా నేను నమస్కారం చేస్తున్నాను అని ఈ యొక్క యజుస్సు యొక్క అర్థం. అదే విధముగా ఈ 7వ అనువాకంలో 12వ యజుస్సు నమో వర్ష్యాయ చ వర్ష్యాయ చ. వర్షము, ఆవర్ష్యములు అని 2 విధాలుగా ఉన్నాయి. వర్షములు అనగా పూర్తిగా మేఘావృతమై మేఘో భవతి పర్జన్యః, మేఘముల నుండి కురిసేటువంటి ప్రతి బిందువు మనకు వర్షము అని అనబడుతోంది. అదే విధముగా వర్షము అంటే 2వ అర్థం ఉంది. దాన్ని సంవత్సర కాలము అని అంటాం, దాన్ని కూడా వర్షము అని అంటాం. ఇక్కడ వర్ష్యము రకారానికి షకార యకారము అనగా ఇక్కడ ద్విత్వాక్షరము 3వ అక్షరం కలిపి ఉంటుంది. నమో వర్ష్యాయ చ వర్ష్యాయ చ. పైనుండి పడేటువంటి వర్షపు బిందువులు ఏవైతే ఉన్నాయో ఆ బిందువుల స్వరూపముగా ఉండేటువంటి పరమాత్మ, ఆయన రుద్రుడు,
ఆ విధముగా పరమాత్మ నాట్యము చేసేటప్పుడు తలపై ఉండేటువంటి గంగ పొంగి అక్కడక్కడ మేఘావృతమైనటువంటి మేఘముల ద్వారా ఈ భూమిపైన వర్షం పడడానికి తోడ్పాటవుతున్నటువంటి ఈ మేఘముల ద్వారా వచ్చేటువంటి వర్షపు చినుకులు ఏవైతే ఉన్నాయో వీటికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. అవి పరమాత్మ స్వరూపముగా, ఆ దేవదేవ స్వరూపముగా ఉండేటువంటి వర్షములకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. అదేవిధంగా ఆవర్ష్యాయచ, ఎక్కడైతే నీళ్లు తీసుకొని వెళ్ళి మేఘములు మనకు కురిపిస్తూ ఉన్నాయో వర్షములుగా, ఆ వర్షములు కురిపించేటువంటి ప్రాంతం సింధువులు. ఈ బిందువు కలిస్తే ఒక సింధువు అని అంటారు. ఆ సింధువు అంటే ఏమిటి అంటే సముద్రము అని అర్థం. ఆ సముద్రము నుండి నీళ్లను తీసుకొని జనాలందరికీ వర్షముగా ఇస్తోంది. ఆ వర్షము ద్వారా సువృష్టి కలిగి పాడి పశువులన్నీ కూడా సుభిక్షంగా ఉంటూ ఉన్నాయి. అదే విధముగా సముద్రములలో ఉండేటువంటి జలములను ఆవర్ష్యము అని అంటాం. సముద్రము నుండి తీసుకొని మనకు కురిపించేటువంటి వర్ష్యాన్ని మనము వర్షము అని చెప్పుకుంటూ ఉన్నాం. ఆ విధముగా ఉండేటువంటి పరమాత్మకు నేను నమస్కరిస్తూ ఉన్నాను అని ఈ యొక్క యజస్సు అర్థం. ఈ వర్షములు ఎక్కడి నుండి వస్తున్నాయి అనే ప్రశ్న మనం వేసుకుంటే, పర్జన్యాయ ప్రగాయత దివస్పుత్రాయ మేఢుషే సనో యవసమిచ్చతు ఇదం వచః పర్జన్యాయ స్వరాజే హృదో అప్స్వంతరంతద్వ్యుయోత మయో భూర్వాతో విశ్వకృష్టయః సంత్వస్మే సుపిప్పలా ఓషధీర్దేవగోపాః యోగర్భమోషధీనాం గవాం కృణోత్యర్వతాం పర్జన్య పురుషీణాం. పర్జన్యుడు అనగా వరుణదేవుడు అని అర్థం. ఈ వరుణదేవుడు ఏ రకంగా ఉంటాడు అనే ప్రశ్న మనం వేసుకుంటే, హిరణ్య శృంగం వరుణం ప్రపద్యే. హిరణ్యము అనగా బంగారు వర్ణములు కలిగినటువంటి శృంగములు, కొమ్ములు కలిగినటువంటి వాడు. హిరణ్య శృంగం వరుణం ప్రపద్యే తీర్థం మే దేహి యాచితః. నేను యాచిస్తున్నాను ఈ తీర్థములందు ఉండేటువంటి వర్ణదేవుణ్ణి ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండడానికి సువృష్టిని కలగజేయమని. యజ్ఞాద్భవతి పర్జన్యః పర్జన్యాదన్న సంభవాః అని గీతావాక్యం. ఎక్కడైతే యజ్ఞములు జరుగుతూ ఉంటాయో అక్కడ వర్షం పడుతుంది. ఆ వర్షములు ఏ రకంగా పడుతున్నాయి అని అంటే, ఇక్కడ చేసేటువంటి యజ్ఞం పూర్తిగా కూడా ఆజ్యము ద్వారా చేస్తూ ఉన్నారు. ఆజ్యము అనగా అజము నుండి వచ్చినటువంటి పదార్థము ఆజ్యము అని. క్షీరకం సర్పిరం మధూదకం. పవమాన సూక్తం చెప్తుంది అమృతములు ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే, క్షీరం, సర్పి అనగా నెయ్యి, మధూదకం తేనె లేక ఉదకం. ఈ 4 పదార్థములు అమృతములు అంటే జీవముగా ఉన్నటువంటి పదార్థములు. వీటి ద్వారా మనము గనక హోమార్చన, యజ్ఞార్చన, యాగార్చన చేసినప్పుడు వీటి ద్వారా వచ్చేటువంటి ధూమం ఆకాశంలోకి వెళ్ళి మేఘాలను ఒక దగ్గరికి తీసుకొని వచ్చి ఆ మేఘములన్నీ కూడా మేఘావృతమై మేఘోమథనమై ఈ విధమైనటువంటి పొగ ఏదైతే హోమము నుండి ధూమం వస్తూ ఉందో ఆ ధూమాన్ని స్వీకరించి మనందరినీ కూడా ఆశీర్వదించడానికి పరమాత్మ పైనుండి వర్ష రూపంలో మనందరినీ ఆశీర్వదిస్తాడు అని మనకు వేద ప్రమాణం చాలా అత్యద్భుతంగా చెప్పింది. ఇక్కడ వర్షావర్షములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సువృష్టి కలగడానికి. ఎలా సువృష్టి కలుగుతుంది అని అంటే, వేదారాధన నిత్య నైమిత్తికంలో కలిగినప్పుడు మనకు సువృష్టి కలుగుతుంది. లేకపోతే ప్రళయములు వస్తూ ఉంటాయి. ఆ ప్రళయకాలంలో ఈ రుద్రుడు ఎవరైతే ఉన్నారో ఈ రోదనలు వినడానికి తాను సస్వరుడై మనందరినీ కూడా శిక్షించడానికి వస్తూ ఉంటాడు అని మనకు రుద్ర అనేటువంటి శబ్దానికి వ్యుత్పత్తి చెప్పినటువంటి అంశం. అందుకు గాను పరమాత్మ సేవనే పరమావధిగా ఎల్లవేళలా పరమాత్మను ఆరాధించాలి అనేటువంటి తత్వం మనకు ఈ వైదిక మార్గం సూచిస్తూ బోధిస్తూ ఉంది. అందువలన ప్రతి ఒక్కరూ కూడా నిత్య నైమిత్తికంలో ఏదో కొంత భాగాన్ని పరమాత్మ సేవనే పరమావధిగా పెట్టుకొని తాను నిత్యానుష్ఠానాన్ని లేక నామస్మరణం మాత్రమే చెయ్యాలి అని మనకు పెద్దలందరూ కూడా సూచించినటువంటి విషయం మనందరికీ విదితమైనటువంటిదే. అలాంటి విషయంలో ఈ రుద్రాధ్యాయం తలమానికంగా ఉంటూ ఉంది. అందులో నమో మేఘ్యాయచ విద్యుత్యాయచ 7వ అనువాకంలో 13వ యజుస్సు. ఈ యజుస్సు మేఘములు ఏ రకంగా ఉంటాయి, కృష్ణవర్ణ మేఘములు, శ్వేతవర్ణ మేఘములు అని 2 విధాలు. ఆ కృష్ణవర్ణ మేఘములన్నీ కూడా నీళ్లను నింపుకొని వచ్చి మనకు వర్షములుగా అందిస్తూ ఉన్నాయి. ఇక్కడ నమో మేఘ్యాయచ విద్యుత్యాయచ ఒక్కో దగ్గర విద్యుత్కాంతి సమప్రభం. మనకి ఇప్పుడు ఈ లోకంలో ఈ పాశ్చాత్య యుగంలో మన కండ్లకు ఇబ్బంది కలిగేట్టుగా ఉండేటువంటి
విద్యుత్ కాంతి ఏదైతే ఉంటుందో దీనికి మించినటువంటి శక్తి ఆ మేఘముల మధ్యల నుండి వస్తూ ఉంటుంది. దానినే మనం మెరుపులు అని అంటున్నాం. అక్కడ వచ్చేటువంటి శబ్దాన్ని ఉరుములు అని అంటున్నాం. ఆ రూపకంగా ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుణ్ణి నేను ధ్యానిస్తూ ఉన్నాను. నమో మేఘ్యాయచ విద్యుత్యాయచ. అథర్వవేదంలో కూడా విద్యుత్ సూక్తంగా చాలా అద్భుతంగా మనకు మొదటి కాండలోనే శౌనక శాఖలో ఇవ్వబడ్డది, పైప్పలాద శాఖలో కూడా ఇవ్వబడ్డది. అందుకని విద్యుత్ అనేటువంటిది పాశ్చాత్య యుగంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ విద్యుత్తు ఎప్పటి నుంచో ఉంది అనేటువంటి దానికి మనకు సమాధానంగా ఈ వేదం మనకు అందిస్తూ ఉంది. అగ్నికిలలు ఆ అంగారక గ్రహం పైన పడుతూ ఉంటాయి అని మనకు వేదం చెప్పింది. అగ్నిర్మూర్ధా భువః అగ్నిర్నః పాతు కృత్తికా. కృత్తికా నక్షత్ర మండలంలో ఆ కృత్తిక అనేటువంటి నక్షత్రం దగ్గర కూడా అగ్నికిలలు పడుతూ ఉంటాయి అని. అగ్నిర్దేవత, అగ్నిదేవతలు ఈ విధముగా ఆశీర్వదిస్తూ ఉంటారు అని. వేదంలో అనేకమైనటువంటి గ్రహమండలాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహమండలాల్లో ఉండేటువంటి లక్షణాన్ని, అక్కడ ఉండేటువంటి శీతోష్ణ స్థితి, వర్షపాతాన్ని కూడా వేదం మనకు అందించినది. అలాంటి వేదాధ్యయనం, వేద శ్రవణం ఎల్లవేళలా కూడా మనకు ఆరోగ్యకరమైంది, ఐశ్వర్యకరమైంది. ఈ వేదాధ్యయనం చేయడం వలన మనకు ఎలాంటి చిక్కులు కానీ, జీవితంలో లోటుపాట్లు కానీ ఉండవు అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించుకోవాలి. నమో మేఘ్యాయచ విద్యుత్యాయచ. మేఘములు, విద్యుత్తు, అదే విధముగా వర్షములు ఇవి ఏ రకంగా వస్తాయి అంటే మనకు తైత్తరీయారణ్యకం 1వ అధ్యాయం చెబుతూ ఉంది. అది ఏ రకంగా చెబుతూ ఉంది? జానుదఘ్నీముత్తర వేదీం ఖాత్వా అపాం పూరయతి అపాగుం సర్వత్వాయ పుష్కర పర్ణగుం రుక్మం పురుషమిత్యుపదధాతి. మోకాళ్ళ లోతుగా భూమిని తవ్వి అందులో నీళ్లను నింపాలి. అది ఏ విధంగా? జానుదఘ్నీం, జానువులు అంటే మోకాళ్ళు అని అర్థం. ఉత్తర వేదీం ఖాత్వా, ఏ అరుణకేతుక యజ్ఞాది చయనములు చేస్తూ ఉన్నామో దానికి ఉత్తరం భాగాన యజమానికి మోకాళ్ళ లోతు వరకు భూమిని త్రవ్వి ఆ త్రవ్వినటువంటి ప్రాంతంలో నీళ్లు పోయాలి. జానుదగ్నీం ఉత్తర వేదీం ఖాత్వా అపాం పూరయతి, అందులో నీళ్లు పోయాలి మొత్తం. అపాగుం సర్వత్వాయ పుష్కర పర్ణగుం రుక్మం పురుషమిత్యుపదధాతి. పుష్కర పర్ణములు అనగా తామరాకులు. తామరాకులతో ఆ గుంటను మొత్తం కూడా నింపాలి. ఆ గుంటను నింపి తపో వై పుష్కర పర్ణం సత్యగుం రుక్మ అమృతం పురుష. ఈ విధముగా అక్కడ అరుణకేతుకాది చేయన యజ్ఞములు చెయ్యాలి అని మనకు ఈ ఆరణ్యకం చెప్తుంది. ఇది ఎలా చెయ్యాలి అనే ప్రశ్న మనం వేసుకుంటే, సంవత్సరమేతద్వ్రతంచరేత్ ద్వౌవా మాసౌ, 1 సంవత్సర కాలమో లేక 2 నెలలో ఈ అరుణకేతుకం అనేటువంటిది చెయ్యాలి. చేసినప్పుడు ఇందులో వచ్చేటువంటి ధూమం మేఘావృతమై ఆ మేఘముల ద్వారా విద్యుత్తు పుట్టి దాని ద్వారా ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని మనకు ఈ వైదిక గ్రంథములన్నీ కూడా మనకు తెలుపుతూ ఉన్నాయి. దేవలోకంలో ఏముంది అనే ప్రశ్న మనం వేసుకుంటూ ఉంటే, దుర్భిక్షం దేవలోకేషు మనూనాముదకం గృహే. దేవలోకంలో ఏం లేదు నాన్న, దేవలోకంలో పూర్తిగా దుర్భిక్షమే ఉంది. కావున నీకు అత్యంత అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి జీవితం ఈ భూలోకమే. ఈ భూలోకంలో నువ్వు తల్లిదండ్రుల సేవ చేసుకోవడమే నీకు దేవలోకంలో ఉన్నదానితో సమానమైనటువంటిది, స్వర్గముతో సమానమైనటువంటిది. నీవు ఇక్కడ విడిచిపెట్టి నీవు ఎక్కడో ఆరాధన చేస్తాను, నేను స్వర్గానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళకూడదు అనేటువంటి భావంతో నీవు మెదలడం చాలా తప్పు అని కూడా మనకు వేదం చెబుతూ ఉంది. మాతాపితృ సమం దైవం న దైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందన తాం సదా. వేదం చెబుతూ ఉంది, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ. స్వర్గం ఎక్కడుంది అనేటువంటి ప్రశ్నను మనం వేసుకుంటే, తల్లిదండ్రుల సేవ చేసుకుంటేనే మనకు స్వర్గం, తల్లిదండ్రుల సేవ చేయకపోతే మనకు నరకం. ఆ తరువాత గురువు సేవ, ఆచార్యదేవోభవ, తల్లి తండ్రి గురువు, ఆ తర్వాత అతిథి, ఇంక ఎవరైనా ఉంటే ఆ తర్వాత వాళ్ళ మీద అసూయ కక్కకుండా పరమాత్మనే వాళ్ళ యందు ఉన్నాడు అనేటువంటి సేవా దృక్పథంతో నీవు బతికినప్పుడు స్వర్గం అనేటువంటి లక్షణాన్ని నువ్వు ఈ భూలోకంలోనే అనుభవిస్తావు.
లేనిచో నీవు నరకాన్ని అనుభవిస్తావు. నరకము అంటే ఎక్కడో పరలోకంలో ఉంది, పరలోకానికి వెళ్ళాలేమో, మన ఆత్మలు అక్కడికి వెళ్తాయేమో, అక్కడ మనం అనుభవించాలేమో, తర్వాత చూద్దాం లేనటువంటి ప్రశ్నను మనం వేసుకుంటామేమో. అలా కాదు. అసూయతో జీవించేటువంటి వాడు ఏ విధమైనటువంటి అసూయను పరులపైన తాను పెట్టుకుంటాడో ఆ అసూయ అంతా కూడా అనుభవించేటువంటి వాడికి, చూసేటువంటి వాడికి, తనను ఆచరించేటువంటి వారికి అందరికీ కూడా ఒక రోగముగా పాకుతూ ఉంటుంది. కాబట్టి నరకం ఎక్కడో లేదు, స్వర్గం ఎక్కడో లేదు, ఈ భూమిపైనే ఉంది. నమ ఈధ్రియాయచ తప్యాయచ. నిర్మలమైనటువంటి కాలాన్ని ఈధ్రియము అని అంటారు. నిర్మలమైనటువంటి కాలం అంటే ఏమిటి అంటే ఆశ్వీజ కార్తీక మాసములన్నీ కూడా మేఘములేమీ లేకుండా చక్కగా చంద్రుడి యొక్క కాంతిలో ఈ భూమి అంతా కూడా ప్రశాంతంగా కనబడుతూ ఉంటుంది. శరచంద్ర బింబాననం చారుహాసం లసత్కుండలాగ్రాంతగండస్థలాంతం జపారాగ బింబాధరం కంజనేత్రం పరబ్రహ్మలింగం భజే పాండురంగం. శరచంద్ర బింబం మనం ఎక్కడ చూడవచ్చు అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ యొక్క ముఖాన్నే మనం చూస్తే సరిపోతుంది. శరచంద్రుని చూసినటువంటి పుణ్యఫలం మనకి ఎల్లవేళలా లభిస్తూ ఉంటుంది. అలాంటి శరచంద్రుణ్ణి సంవత్సర కాలంలో మనం చూసేటువంటిది 2 నెలలు మాత్రమే. శరదం ఋతువునాం ప్రీణామి. శరద్ ఋతువులో మాత్రమే చూడగలుగుతాం. 2 శరత్ పౌర్ణిమలు వస్తాయి. ఒకటి కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి, ఇంకొకటి అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి. ఇవి 2 పౌర్ణములు కూడా శరత్ పౌర్ణములు అని మనము తెలుసుకోవచ్చు. అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి ఆశ్వీజ పౌర్ణమి, కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కార్తీక పౌర్ణమి. ఈ 2 కాలాలలో ఉండేటువంటి చంద్రుడు శరత్చంద్రుడు. ఆ శరత్చంద్రుడు ఎంత నిర్మలంగా ఉంటాడో అలాంటి నిర్మలమైనటువంటి శరత్చంద్రుడిని మనము ఈధ్రియుడు అనేటువంటి పేరుతో ఈ రుద్రాధ్యాయంలో పిలుస్తూ ఉన్నాం. అలాంటి పరమాత్మకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. తప్యాయచ తాపములు అనగా అనేకమైనటువంటి వర్షాపాతములు. అలాంటి వర్షాపాతములు కూడా మనకు కలుగుతూ ఉంటాయి. ఈ పరమాత్మ సేవను ఎల్లవేళలా చెయ్యాలి అని మనకు వేదము చెబుతూ ఉంది. ఇలాంటి వేదసారంలో ఇంకా ముందు జరగబోయేటువంటి ధారావాహికల ద్వారా మనము అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.